ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటికైనా చేసిన తప్పును మోదీ సరిదిద్దుకోవాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో హోదా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మనందరం కూడా మన ప్రజల మనోభావాలు చెప్పడానికి వచ్చాం. మనకు జరిగిన అన్యాయం పైన గళాన్ని ఢిల్లీలో వినిపించడానికి వచ్చాం. మళ్ళీ గట్టిగా చెప్పడమే కాదు, చేసి చూపించి తెలుగు వారి సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అప్రోప్రియేషన్ బిల్లు ఈ రోజు రేపు వస్తుంది. ఈ ప్రధానమంత్రి ఇంటాడని నమ్మకం లేదు. ఈయనే వ్యక్తి అయితే, ధర్మాన్ని పాటించే వ్యక్తి అయితే, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి అయితే నిన్న గుంటూరుకు వచ్చి మనల్ని విమర్శించడు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచే విమర్శించవచ్చు. కానీ ఇతని ప్రవర్తన ఎట్టుందంటే, పుండుంటే ఇప్పటికి కూడా విభజన గాయం మానలేదు. మానని గాయాన్ని ఇంకా పెద్ద చేసి దానికి మళ్ళీ ఏదైతే ఈ యొక్క కారం జల్లి మనం పడుతుంటే సంతోషించాలని ఆలోచనతో ఈ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇది పరమ నీచం, పరమ దుర్మార్గం. అందుకే నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సరే 3 రోజులు టైం ఉంది. చేసిన తప్పని క్షమాపణ చెప్పి పార్లమెంట్ లో మీరు గాని అనౌన్స్ చేయగలిగితే ఆంధ్ర ప్రజానీకం మిమ్మల్ని క్షమిస్తారు. మీరు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం శాశ్వతంగా ఈ బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీని శాశ్వతంగా బహిష్కరించే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీ పార్టీ పూర్తిగా ఉండే పరిస్థితి ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇప్పటికే ఏమీ లేదు కానీ అది కూడా శాశ్వతంగా బీజేపీకి డోర్స్ అన్ని క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. అంతటితో ఆగదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నోసార్లు చేసి చూపించాం, మళ్ళీ చేసి చూపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో విభజన చట్ట హామీలు సాధించే వరకు, ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకోవడానికి ఈ పోరాటం ఆగదని మరొక్కసారి వినిపిస్తూ ఈరోజు ఆ ఉద్దేశంతో వచ్చాం. ఎన్ని కిలోమీటర్లు దాటి వచ్చాం, ఇంతమంది వచ్చారు, ఎన్నో ఇబ్బందులు, ఈవెన్ ట్రైన్ రావడానికి కూడా ఇబ్బందులు కలిగించారు. అక్కడ కూడా భోజనం కూడా సరిగా లేకుండా చేశారు. మీ వల్ల అయింది ఈ పనులే. మీరు చేయగలిగేది మేము అడిగితే మా ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన ఐటీ దాడులు చేస్తారు, మా పైన ఈడీ దాడులు చేస్తారు, మీ సిబిఐ ఏదో చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మేము కన్నెర్ర చేసి మీరు ఏమవుతారో మరొక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే నిన్న అమరావతికి వచ్చి గుంటూరుకు వచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు అద్దె జనాలు తీసుకొస్తే ఆ అద్దె జనాలు పెట్టుకొని రాష్ట్రం పైన అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. మేము పోరాడుతున్నది మా హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప మీరేదో భిక్ష వేస్తారని కాదని మరొకసారి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నా. మీ దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మేము కూడా ఈ దేశంలో భాగమే. అందుకని మేము దూరంగా ఉన్నాం కాబట్టి, ఢిల్లీకి రాలేం కాబట్టి మా మీద వివక్ష చూపిస్తే
మీ ఆటలు సాగతాయనుకున్నారు కానీ మీ ఆటలు సాగవని చెప్పడానికి ఈ ఢిల్లీ సాక్షిగా చెప్పడానికి ఈ పార్లమెంట్లో మీకు గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని మరిచిపోయినప్పుడు, ఆ ధర్మం న్యాయమైనప్పుడు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలకులుగా ధర్మాన్ని మరిచారు. ఇతనికి పరిపాలించే అర్హత లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీరుండేది చట్టాలు చేయడానికి, చట్టాలు అమలు చేయడానికి. ఈరోజు మీరు చట్టాన్ని అమలు చేయకుండా అమలు చేయమని అడిగితే మా మీద దాడి చేయడం ఇది దుర్మార్గం, నీచం. ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్తున్నాను. ఆ రోజు గోద్రా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్పారు, గుజరాత్లో ధర్మాన్ని పాటించవలసిన పాలకులు పాటించలేదని ఆ రోజే వాజ్పేయి గారు చెప్పారు. అదే ఈ రోజు ఈయన అమలు చేసే పరిస్థితికి వచ్చారు. మేము అడిగేది మా కోరికలు. మేము కూడా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పన్నులు కడుతున్నాం. ఆయన అంటున్నాడు, నన్ను లెక్కలు చెప్పమంటున్నాడు. నేను లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కానీ మేము పన్నులు కట్టిన దానికి లెక్కలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మరొక్కసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని చూస్తున్నాను. ఎంత కసిగా ఉన్నారంటే, ఎంత పట్టుదలగా ఉన్నారంటే, ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, మనోభావానికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కడు కసిగా ఉన్నారు, కక్షగా ఉన్నారు. ఇది సాధించాలని పట్టుదలతో ఉన్నారు. వారి తరపున మనం వచ్చాం. తప్పకుండా దేశంలో అందరి సహకారం తీసుకొని మన లక్ష్యాన్ని సాధిస్తామని మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు మరొకసారి ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు, ప్రత్యేక